హాయ్! వెల్కమ్ టు సినీ రంగం. 'బాహుబలి' సినిమా కేవలం తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాదు, ఏకంగా ఇండియన్ మూవీ రేంజ్‌ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలను తీయడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడటం లేదు. అలవోకగా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. నితీష్ తివారీ 'రామాయణ్' మూవీ బడ్జెట్ 4,000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఎపిక్ సినిమా కోసం ఏకంగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నమ్మశక్యం కాని ఈ వార్త ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. రామాయణ్ సినిమా కోసం నిర్మాతలు 2 పాటలపై వెచ్చిస్తున్న ఖర్చు అక్షరాల 4,000 కోట్ల రూపాయలు. ఇది అబద్ధం కాదు, పచ్చి నిజం. ఈ విషయాన్ని స్వయంగా రామాయణ్ నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా బడ్జెట్ వివరాలు వెల్లడించారు. పార్ట్ 1, పార్ట్ 2 కలిపి మేం కంప్లీట్ చేసే సమయానికి బడ్జెట్ 500 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుంది. అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే గొప్ప కథతో అతిపెద్ద సినిమాను మేం చేస్తున్నాం. ఈ అద్భుతమైన కథను ప్రపంచమంతా చూడాలి. అయితే ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే ఇది తక్కువే. తక్కువ ఖర్చుతోనే పెద్ద సినిమా తీస్తున్నామని అనుకుంటున్నాం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని నమిత్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లెక్కలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. రామాయణ్ సినిమా బడ్జెట్ అవతార్ పార్ట్ 1 కంటే ఎంతో ఎక్కువ. అవతార్ కోసం కేవలం 23.7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ రామాయణ్ కోసం ఏకంగా 4,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాగా రికార్డు సృష్టించబోతోంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ బడ్జెట్ సుమారు 1,000 కోట్ల రూపాయలు కాగా, దానికి 4 రెట్లు ఎక్కువ బడ్జెట్తో రామాయణ్ వస్తోంది. నితీష్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రామాయణ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇంగ్లీష్, జాపనీస్, మాండరిన్, స్పానిష్ వంటి పలు అంతర్జాతీయ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి కనిపించనుంది. ఇక రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1ను 2026 దీపావళికి, పార్ట్ 2ను 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పార్ట్ 1 షూటింగ్ పూర్తిగాగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మరి నితీష్ తివారీ రామాయణ్ బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఇండియన్ సినిమాకు ఒక కొత్త మైల్ రాయి అవుతుందా? మీ అభిప్రాయాలను తప్పకుండా కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా కంటెంట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.